వెల్కమ్ టు ది లియో. పాపం ఈరోజు ఫేక్ సాక్షిలో ఒక ఫేక్ న్యూస్ అయితే రాయటం జరిగింది. ఇదేదో గతంలో ఒక సామెత ఉండేది, మరి చెప్పొచ్చో చెప్పకూడదు కానీ మనం చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలాగా వైసీపీ వాళ్ళు చేస్తేనేమో ఆహా ఓహో, అది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సంబంధం లేకపోయినా, కూటమి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా వాళ్ళకి అంటగట్టేసి ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని చెప్పి పిడబొబ్బలు పెట్టడం. ఒకప్పుడు వీళ్ళు చేసిన పనులే అవి, వీళ్ళు చేశారు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా చేస్తారు అనుకునేమో ఇలాంటి అడ్డగోలు రాతలు రాశారు. ఏంటి ఈ రోజు వచ్చినటువంటి అవినీతి పత్రిక సాక్షిలో వచ్చినటువంటి వార్త ఏంటి? ఎందుకు అవినీతి పత్రిక అన్నామని చాలా మందికి అనుమానం రావచ్చు. ఈ సాక్షిలో జగన్మోహన్ రెడ్డి పెట్టి రూపాయి కూడా లేదు, కావాలంటే అడగండి. భారతీ రెడ్డి రూపాయి కూడా పెట్టకుండానే సాక్షి పేపర్ పెట్టింది. మరి ఎలా పెట్టిందో తెలిస్తే మేము కూడా ఒక పేపర్ పెట్టుకుంటాం. రూపాయి పెట్టకుండా పేపర్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు పేపర్ పెట్టుకుంటాడు. అందుకనే దీన్ని అవినీతి పత్రిక అంతా. సరే, అసలు విషయంలోకి వద్దాం. దొడ్డిదారిలో డిప్యూటీ ఏకైక స్పీకర్ను ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ అని చెప్పి ఒక పెడబొబ్బలు పెట్టారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే విప్ జారీ చేసింది. ఇక్కడ మీ కార్పొరేటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. తెలుగుదేశం పార్టీ ఎవరికి లంచాలు ఇవ్వలేదు, అలాగని ఏ వైసీపీ కార్పొరేటర్ చెప్పలేదు, అలాగని ఆడ పేక మీద కత్తి పెట్టి ఎవరిని బెదిరించి చేయించుకోలేదు. బెదిరించారని మీరు రాస్తున్నారు. ఒకళ్ళని బెదిరిస్తారు, ఇద్దరిని బెదిరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల అందరు కార్పొరేటర్లను బెదిరించేశారా? బెదిరిస్తే మరి ఒక కార్పొరేటర్ కూడా వచ్చి ఇదిగో టీడీపీ మా పేక మీద కత్తి పెట్టి బెదిరించింది, అందుకే మేము అక్కడ ఓటేసామనో లేకపోతే ఇంకోటో చెప్పొచ్చు కదా. మీరు విప్పు జారీ చేసినా ఎందుకు మీ కార్పొరేటర్లు మీ మాట వినలా? జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలకు విప్ జారీ చేశాడు. విప్ జారీ చేస్తే సాధారణంగా పార్టీ నిర్ణయం దాటకూడదు, దాటితే పార్టీ నుంచి వాళ్ళని బహిష్కరించవచ్చు. అది ఎన్నికల కమిషన్ రూల్లోనే ఉంది. కానీ విప్ జారీ చేసినా మేము జగన్మోహన్ రెడ్డి మాట ససేమిరా ఇనేదిలే అని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఓటేసుకున్నారు. అది జనసేనగా, టీడీపీగా, బీజేపీగా అనేది పక్కన పెడదాం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసుకున్నారు. మరి ఇందులో కూటమి చేసిన అక్రమం ఏముంది, కూటమి చేసిన దౌర్జన్యం ఏముంది? దౌర్జన్యం అంటే ఏంటి? గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికల సమయంలో కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు చూసారా? అది దౌర్జన్యం అంటే. దానికి సంబంధించి నా దగ్గర కొన్ని ఆధారాలు నేను చూపిస్తా. అది దౌర్జన్యం అంటే. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడపలో కూడా ఎంపీటీసీ అభ్యర్థికి ఒక మహిళ నాగరత్నం అనే ముని నాగరత్నం ఏదో పేరుంది, ఆ మహిళను ఏదానికి వెళ్తే అప్లికేషన్ చింపేసి మురికాలంలో పడేశారు. ఇది కదా దౌర్జన్యం అంటే. మరి అలా గెలిచిన మీకు ఈరోజు వాళ్ళందరూ మా కార్పొరేటర్లు అని చెప్పుకోవడానికి సిగ్గులేదు? తెలుగుదేశం పార్టీ, జనసేన గతంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుని మీరు ఏకగ్రీవంగా గెలిచామని చెప్పుకుంటున్నారు. ఇది కూడా ఒక గెలిపేనా? ఇది కూడా ఒక బతికేనా? సిగ్గు ఉండాలా నిజంగా. ఆ రోజు నీకు ప్రజలు ఓట్లేసి గెలిచుంటే, హుందాగా పోటీ జరిగి తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉంటే ప్రజలు నిన్ను మెచ్చుకున్నారు, గెలిపించారు, టీడీపీని చీకొట్టారు అనుకుందాం. ఆ రోజు అసలు టీడీపీ నేతల్ని, కూటమి నాయకుల్ని నువ్వు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే, పోలీసు వ్యవస్థ మొత్తం మీ పార్టీకి ఊడిగం చేస్తే, చంద్రబాబు గారు డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో గోండాయిజం జరుగుతుంటే డీజీపీ ఉన్నాడో లేడని రాశారు, ఆయన లేఖ రాశారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మరి అలా గెలిచిన మీరు ఈరోజు వీళ్ళు బెదిరించారని మాట్లాడటానికి సిగ్గులేదు? అసలు విషయం ఏంటో నేను చెప్తా చూడండి. ఇది కాదు అసలు విషయం, నేను చెప్తా. ఇది అసలు విషయం. వైసీపీలో అంతర్మదనం మొదలయ్యింది. జగన్మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మటం లేదు. ఇది మునిగిపోయే నావని చెప్పి పార్టీని వెళ్ళిపోతున్నారు. ఇక వదిలిపోయే పార్టీకి నువ్వు విప్ జారీ చేస్తే అంత, జారీ చేయకపోతే అంత. నీ విప్పుని మడిచి నువ్వే ఎక్కడ అని చెప్పి ఎవరి కాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓటేసుకున్నారు. ఇది అసలు ఫ్యాక్ట్. సాక్షిలో రాసింది అబద్ధం. ఎవరి పేక మీద కత్తి పెట్టాల, ఎవరిని బెదిరించాల. మీకు ఇందులో వార్త చదవండి ఒకసారి. వైసీపీలో అంతర్మదనం. ఇదేమి ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన వార్త ఏం కాదు. మీరు రాశారేమో అని మీరు అనుకోవక్కర్లా. ఒక న్యూట్రల్గా ఉన్నటువంటి పేజీ, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినటువంటి పేజీ. తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని రాసినటువంటి ఒక పత్రికలో వచ్చింది ఇది. సో వైసీపీలో అంతర్మదనం. బలమున్న మున్సిపల్ బై ఎలక్షన్లో ఓటమి, విప్ జారీ చేసిన మాట వినని కార్పొరేటర్లు. ఎవరు కార్పొరేటర్లు? వైసీపీ కార్పొరేటర్లు. పార్టీని వీడి వెళ్తున్న ముఖ్య నేతలు తాడేపల్లికి చేరుకున్న జగన్. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంఖ్యాపరంగా వైసీపీకి బలం ఉంది. అయినా సరే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క విజయం కూడా దక్కలేదు. పార్టీ ఎంత కట్టడి చేసినా, చివరికి విప్ జారీ చేసినా
కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏ మాత్రం ఖాతరు చేయలేదు. గుంటూరు కార్పొరేషన్లో వైసీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా స్టాండింగ్ కమిటీ పదవులన్నీ కూటమికే దక్కాయి. హిందూపురం, నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. దీంతో వైసీపీల అంతర్మదనం మొదలైంది. గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపీల వరకు వైసీపీని వీడిపోతున్నారు. జగన్ రెడ్డి కుడిభుజంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేయటం వైసీపీకి పెద్ద డ్యామేజ్. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అని వైసీపీ శ్రేణుల ఆందోళన. ఇది అసలు ఫ్యాక్ట్. వైసీపీ పార్టీని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మట్లా. ఈ ఎన్నికలను వైసీపీలో ఏ ముఖ్య నేత సీరియస్గా తీసుకోవాలా, వాళ్ళని గెలిపించాలని ఏ కోసాన అనుకోవాలా. అందులోనూ ఈ వైసీపీ కార్పొరేటర్లు కూడా ఇక ఇది మునిగిపోయే నావనుకున్నారో లేదా జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలిసి ఈ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం విప్పు జారీ చేసిన మాట వినకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఓటేసుకున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నువ్వు బెదిరిస్తేనో, భయపెడుతూనో లేకపోతే ఇంకోటి చేస్తూనే తప్పు. నేనేమంటానంటే సాక్షిలో రాసినట్టుగా ఇంతమందిని బెదిరిస్తే ఒక్క వైసీపీ కార్పొరేటర్ అయినా బయటకు వచ్చి నన్ను బెదిరించారని చెప్పాలి కదా. ఒక్క కార్పొరేటర్ అయినా బయటకు వచ్చి బెదిరించి చెప్పారని చెప్పాలి కదా. మరి ఎవడూ చెప్పలేదే. ఎందుకు చెప్పలేదంటే ఎవరిని బెదిరించాల. వాళ్ళు రాజకీయ స్వలాభంతోనో లేదా జగన్మోహన్ రెడ్డి మీద విరక్తితోనో లేదా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ప్రజలకు ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతోనో మొత్తానికి వచ్చిన మాట వాస్తవం. అంతే తప్ప ఎవరిని బెదిరించలేదు, భయపెట్టలేదు, డబ్బులు ఆస్తుంది అంతకంటే చూపలేదు. ఇది జరిగిన వాస్తవం. కానీ గతంలో వైసీపీ హయాంలో జరిగినవి కూడా మరొకసారి చూపిస్తా చూడండి. దౌర్జన్యం అంటే ఏంటో, గోండాగిరి అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఇది కడప జిల్లాలో మునిరత్నం అనే ఒక మహిళ ఎంపీటీసీగా అప్పుడు పోటీ చేయడానికి వెళ్తుంటే నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. అప్పుడు పోలీసులు కూడా వాళ్ళకే ఊడిగం చేశారు. ఇది అప్పటిది. ఆ టీడీపీ అభ్యర్థిని అడ్డుకుంటున్నప్పుడు నాటి విజువల్ ఇది. సో ఇది పాత విజువల్. దీనికి సంబంధించి చంద్రబాబు రాసిన లేఖ కూడా ఉంది. ఇదిగో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, పోలీసులు పనిచేస్తున్నారా, వైసీపీ గుండాలను కంట్రోల్ చేయండి అని చెప్పి డీజీపీకి అప్పుడు చంద్రబాబు గారు లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, పోలీసులు పనిచేస్తున్నా, వైసీపీ గుండాలను కంట్రోల్ చేయాలంటూ ప్రస్తావించారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు వీడియో క్లిప్లు వీటన్నిటిని కూడా వాళ్ళకైతే పంపడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఇది ఎప్పుడు జరిగింది, ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగే సమయంలో టీడీపీ నేతలు నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నటువంటి సంబంధించింది. ఇదిగో, శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ గూండాలు అడ్డుకున్నారు. దీని మీద కనీసం పోలీసులు కూడా స్పందించలేదని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మరి ఇది కదా అడ్డుకోవడం అంటే. దీంతో పాటు ఇంకోటి కూడా చూడండి. ఇదిగో, పాల సొసైటీ ఎన్నికల్లో గోండాగిరి, నామినేషన్ వేయకుండా బెదిరింపులు, ఘటనలో టీడీపీ నేతల కార్లు ధ్వంసం, దాడిని ఖండించిన చంద్రబాబు. సో ఇది గతంలో వైసీపీ హయాంలో జరిగింది. అసలు నామినేషనే వేయనివ్వాల. ఇది కదా గోండాగిరి అంటే, ఇది కదా రౌడీయిజం అంటే, ఇది కదా దౌర్జన్యం అంటే. మరి ఈరోజు మీరు పోటీ చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారా? మీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎవరైనా అడ్డుకున్నారా? ఈరోజు ఎవరిని అడ్డుకోలేదే. మీరు కూడా వచ్చారు, పోటీ చేశారు, మీ కార్పొరేటర్లు ఓటేయలేదు కాబట్టి ఓడిపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగింది కదా. ఒక ప్రజాస్వామ్యంలో కార్పొరేటర్ ఎవరికి ఓటేయాలంటే అది అతని ఇష్టం. మీరు విప్పు జారీ చేసినాడు మాటల్లా, దానికి ఏం చేస్తాం. కాకపోతే అచ్చోసిన సాక్షిలో మాత్రం ఇలాంటి అభూత కల్పనలతో ఆల్రెడీ సాక్షి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి జాకీలేస్తేనే ప్రజలు దేకల 11 సీట్లు ఇవ్వాల. ఇలాంటి తప్పుడు కథనాలు రాసి తప్పుదో పట్టించినందుకే ప్రజలు మొన్న ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మారకుండా మేము ఇలాంటి వార్తలే రాస్తామంటే వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావు. జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల్లో గెలిచే పరిస్థితి ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.